అటువంటి వాళ్ళు డిసిషన్ తీసుకున్నప్పుడు కేవలం 250 కోట్లకు గుంటూ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామా? 20 సంవత్సరాల నుంచి ఎక్కడ ప్రాబ్లం ఉందా? అదే దళితులను స్వర్ణయుతాలు చేయవల్ల 900 కోట్లలో 20 కిలోమీటర్లు పెద్ద టనల్ చేశాం, మోటార్లు పెట్టాం. అక్కడి నుంచి మంచిప వరకు 9 కిలోమీటర్లు టనల్ చేశాం, 800 కిలోమీటర్లు చేసిన తర్వాత దాన్ని పిరామిడ్తో చేసుకునే వరకు వచ్చి ఇదంతా చూస్తూ ఉంటే కనీసం ఇన్ని లక్షల 30,30,30,30,000 కోట్లకు ఏం చేశావు? ఎక్కడ గవర్నమెంట్ అయింది? తెలంగాణ దయచేసి ప్రెస్ వాళ్ళు ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలని చెప్తాను. ఎక్కడ మన డిస్టిక్లే 10 సంవత్సరాలు ఈ కలెక్టర్ ఆఫీస్ మంచి ఉందని తీసుకొచ్చి పూల కొట్టి కదండి నాటకాలు తిరగడానికి లేదు అంటే కళాభవన్ అన్ని మంచిగా ఉన్నప్పుడు కళాకారులు ఉంటారు. ఇట్లా గట్టిగా చేసి కాబట్టి ఇవన్నీ ఇక్కడ మార్కెట్ కట్టినాం, వెజిటేబుల్ మార్కెట్, దాన్ని కూడా అగ్రేమని చేశాం. చెప్పాను ఇప్పుడు ఇచ్చి 1,20,30,000 ప్రజలు ఎడ్యుకేటర్స్ మా పక్క అమ్మాయి అనుకూలంగా కూడా అమ్మాయిని కూడా దూరం పెట్టలేదు. ఇప్పుడు అమ్మాయి చెప్పింది అర్థం చేసుకుంటాం. కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ మీద అనుకున్నాను. వాస్తవాలే కదా మీరు చెప్పేది. కనీసం చెట్లకు ఆమె కూడా ఏం చేయకుండా అన్ని మీరే చెప్తామంటే ఏం కావాలని చెప్పారు. అటువంటి వాళ్ళు మళ్ళా ప్రజాప్రతినిధులు కాబట్టి తప్పనిసరిగా మీరు డాక్రా సంఘాలకు కూడా బహుశా మొదటిలో కోర్టిచ్చాం. ఆ ఇంట్రెస్ట్ అంతా మనకే కట్టాం, గవర్నమెంట్ కట్టాం. అన్ని విధాలు తప్పనిసరిగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఎన్నో సంవత్సరాలు మార్పుల మాట నమ్మకుండా వచ్చి గద్దారు అవగాహన చేసుకుంటూ సార్, మిమ్మల్ని అభిమానించి రాకేష్ రెడ్డి మీ మెడల్లో చేతుల కుంగరాలు కూడా తీసుకోబోతున్నారు. కేటీఆర్ సవాల్ స్వీకరిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పిన గారు లెక్కలతో సహా ఉంది. మేము ఇచ్చిన ఉద్యోగాలు 10 ఏళ్ళు ఇచ్చిన దానికన్నా 2 ఏళ్ళు రెట్టింపుగా ఉంది, ఇక్కడ రెట్టింపుగా ఉంది. బరాబర్ దాన్ని కట్టుబడుతుంది. నామినేషన్ అవుతుంది, ప్రభుత్వం ఏర్పాటు చేయండి. ఇప్పటి వరకు 100 డైరెక్టర్ లేరు, రాష్ట్ర స్థాయిలో కూడా చైర్మన్ ఖాళీ ఉన్నాయి. చాలా మంది ఆశావాదులు నామినేటెడ్ పదవులు ఇస్తామని ఇంకా ఆదాయపన చేస్తున్నాం. 17 కార్పొరేట్ ఇచ్చాం, అందరూ 30 ఇచ్చాం, 30 రిటైర్ అయ్యారు. దీన్ని మళ్ళీ పరిశీలిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటుంటాం. మళ్ళీ కొన్ని